ఐపీఎల్ 2025 లీగ్ దశలో ఇప్పటివరకు సగం మ్యాచ్లు అయిపోయాయి. ఈ సగం మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించాయి. దీంతో మిగిలిన సగం మ్యాచ్లు మరింత మజాను అందించనున్నాయి. దీంతో రానున్న మరో నెల రోజుల పాటు అభిమానులకు ఫుల్ కిక్కు దొరకనుంది. మరోవైపు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేస్ మాత్రం అత్యంత రసవత్తరంగా సాగుతుంది. టాప్ 4లో నిలిచేందుకు జట్లన్నీ చెమటోడుస్తున్నాయి. ఎవరికి వారు తామేమీ తక్కువ కాదన్నట్టుగా జట్లన్నీ అదిరిపోయే విజయాలతో దుమ్ము లేపుతున్నాయి. దీంతో ఈ రోజు పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లు రేపు ఉండడం లేదు. అలాగే తరచుగా టేబుల్ టాపర్ జట్టు మారుతూనే ఉంది. ప్రస్తుతం అంటే ఈ వీడియో చేసే సమయానికి అంటే ఏప్రిల్ 21వ తేదీ నాటికి పాయింట్ల పట్టికలో టాప్ 5 జట్ల ఖాతాలో సమానంగా 5 విజయాలు చొప్పున ఉన్నాయి. 5 జట్ల ఖాతాలో సమానంగా 10 పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ కేవలం రన్ రేట్లో తేడా కారణంగానే వాటి స్థానాలు నిర్ధారించబడ్డాయి. రన్ రేట్ కూడా తరచుగా మారుతుండడంతో ఏ రోజు ఏ స్థానంలో ఏ జట్టు ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్లేఆఫ్స్ రేస్ ఎంత రసవత్తరంగా ఉందో. ప్రస్తుతం అయితే పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల కోసం 6 జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మిగిలిన 4 జట్లు ప్లేఆఫ్స్ రేస్లో లేవా అంటే అవి కూడా ఉన్నాయి. కానీ వాటితో పోలిస్తే ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్లు అన్ని విభాగాల్లో రాణిస్తూ బలంగా కనిపిస్తున్నాయి. మిగిలిన 4 జట్లు కూడా టేబుల్పై బలంగానే కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్లోకి దిగాక మాత్రం తడబడుతున్నాయి. కానీ ఆ 4 జట్లు కూడా ఇప్పటి నుంచి అన్ని విభాగాల్లో రాణిస్తూ మ్యాచ్లు గెలిస్తే అవి కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉంటాయి. ఎందుకంటే గతంలో ఇలా చాలాసార్లు జరిగింది. చాలామంది చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఇక ప్లేఆఫ్స్ అవకాశాలు లేవు అనుకుంటున్నారు. కానీ వాటికి ఇంకా ప్లేఆఫ్స్ దారులు తెరిచే ఉన్నాయి. అలాగే మన ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ప్లేఆఫ్స్ చేరేందుకు ఇప్పటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అది ఎలానో ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరేందుకు 10 జట్లకు ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 1లో ఉన్న జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటన్స్. ఇప్పటి వరకు ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లు ప్లస్ 0.984 రన్ రేట్తో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. కాగా గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం 3 గెలిచిన 8 విజయాలతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. అంటే తర్వాత ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో కలిపి 50% కంటే తక్కువ విజయాలు సాధించినా సరిపోతుంది. కాగా ఏ జట్టు అయినా సరే ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశ ముగిసే సమయానికి కనీసం 8 విజయాలు సాధించినా సరిపోతుంది. అప్పుడు 16 పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ బెరుతు దక్కుతుంది. ఒకవేళ 7 విజయాలు సాధించినా ప్లేఆఫ్స్ అవకాశాలు కొంత మేరకు ఉంటాయి. కానీ అది ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక రకంగా నిజం చెప్పాలంటే 7 విజయాలతో ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టం. అదే 8 విజయాలు సాధిస్తే ఇతర మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తు ఖచ్చితంగా దక్కుతుంది. కాగా ఐపీఎల్ లీగ్ దశలో ప్రతి జట్టుకు 14 మ్యాచ్ల చొప్పున ఆడనున్న సంగతి మనందరికీ తెలిసిందే. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లు ప్లస్ 0.589 రన్ రేట్తో 2వ స్థానంలో ఉంది. గుజరాత్తో సమానంగా విజయాలు సాధించినప్పటికీ రన్ రేట్ ఆ జట్టు కన్నా తక్కువగా ఉండడంతో ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. కాగా అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిచినా సరిపోతుంది. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం. అంటే తర్వాత ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో కలిపి 50% కంటే తక్కువ విజయాలు సాధించినా సరిపోతుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న జట్టు రజత్ పటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది. 10 పాయింట్లు ప్లస్ 0.472తో రన్ రేట్ ఉంది. గుజరాత్ ఢిల్లీతో సమానంగా 5 మ్యాచ్లు గెలిచినప్పటికీ రన్ రేట్ వాటికన్నా తక్కువగా ఉండడంతో 3వ స్థానంలో ఉంది ఆర్సీబీ. కాగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం 3 గెలవాలి. అంటే 50% మ్యాచ్లు గెలిచినా సరిపోతుంది. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం పక్కా. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న జట్టు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 3 ఓడింది. 10 పాయింట్లు ప్లస్ 0.177 రన్ రేట్తో ఉంది. గుజరాత్, ఢిల్లీ, బెంగళూరుతో సమానంగా 5 మ్యాచ్లు గెలిచినప్పటికీ రన్ రేట్ వాటికన్నా తక్కువగా ఉండడంతో 4వ స్థానంలో ఉంది. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం 3 గెలవాలి. అంటే 50% మ్యాచ్లు గెలిచినా సరిపోతుంది. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రౌండ్లోకి అడుగుపెట్టనుంది. ఇక పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న జట్టు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జైంట్స్. లక్నో కూడా ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 3 ఓడింది. 10 పాయింట్లు ప్లస్ 0.088 రన్ రేట్తో ఉంది. గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్తో సమానంగా 5 మ్యాచ్లు గెలిచినప్పటికీ రన్ రేట్ వాటికన్నా తక్కువగా ఉండడంతో 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం 3 గెలవాలి. అంటే 50% విజయాలు సాధించినా సరిపోతుంది. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది రిషబ్ పంత్ టీం.
పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 4 పరాజయాలతో ఉంది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ప్లస్ 0.483 రన్ రేట్ ఉంది. మొదటి 5 మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి చిట్ట చివరన 9వ స్థానంలో ఉన్న ముంబై ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో 6వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ రేస్లోకి వచ్చింది. దీంతో గతంలో తమకున్న ఆనవాయితీని ముంబై ఈసారి కూడా కొనసాగిస్తోంది. అంటే మొదటి దశ పోటీల్లో ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవడం, రెండో దశ పోటీల్లో వరుసగా మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్ చేరడం ముంబైకి వెన్నతో పెట్టిన విద్య. అలా ప్లేఆఫ్స్ చేరినప్పుడు కప్పు కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా కప్పు కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లీగ్ దశలో ముంబై ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో 4 గెలిచిన ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమే. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం ముంబై ఆడుతున్న తీరు చూస్తుంటే ఇది పెద్దగా కష్టం కాదేమో అనిపిస్తుంది. కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్లు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుండడంతో ప్లేఆఫ్స్ రేస్లో చివరి వరకు ఉత్కంఠ తప్పకపోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న జట్టు అజింక్య రహానె కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించింది. 6 పాయింట్లతో జట్టు ఖాతాలో ప్లస్ 0.547 రన్ రేట్ ఉంది. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో 5 గెలవాలి. అప్పుడు 8 విజయాలతో ప్లేఆఫ్స్ చేరుతుంది. అంటే రానున్న మ్యాచ్లో కోల్కతా 70% పైగా విజయాలు సాధించాలి. ఇది కొంచెం కష్టతరమే అయినప్పటికీ స్థాయికి తగ్గట్టుగా ఆడితే గెలవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాగా పాయింట్ల పట్టికలో టాప్ 7లో ఉన్న అన్ని జట్ల ఖాతాలో రన్ రేట్ ప్లస్లో ఉండడం విశేషం. దీంతో ప్లేఆఫ్స్ చేరాలంటే రానున్న మ్యాచ్ల్లో ఈ జట్లన్నీ ఇదే మంచి రన్ రేట్ను కొనసాగిస్తూ మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 8వ స్థానంలో ఉన్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 2 మాత్రమే గెలిచింది. ఏకంగా 6 ఓడిపోయింది. రన్ రేట్ కూడా బాగాలేదు. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లతో పాటు -0.633 రన్ రేట్ ఉంది. కానీ ఇప్పటికీ కూడా రాజస్థాన్కు ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశాలున్నాయి. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్లను ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలవాలి. రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. అంటే 100% విజయాలు నమోదు చేయాలి. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఇది చాలా కష్టం అయినప్పటికీ అద్భుతంగా ఆడితే సాధ్యం కాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే క్రికెట్లో సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. గతంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలాగే గెలిచి ప్లేఆఫ్స్ చేరిన రికార్డు కూడా ఉంది. 9వ స్థానంలో ఉన్న జట్టు ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్లోని సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 2 మాత్రమే గెలిచి ఏకంగా 5 ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ ఖాతాలో 4 పాయింట్లు -1.217 రన్ రేట్ ఉంది. రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 6 గెలవాలి. అంటే 90% విజయాలు సాధించాలి. రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకోవాలి. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ఆరెంజ్ ఆర్మీ ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉన్న జట్టు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 2 మాత్రమే గెలిచింది. ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. రన్ రేట్ కూడా దారుణంగా -1.392గా ఉంది. దీంతో సిఎస్కే ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టంగా మారిపోయింది. అయినప్పటికీ సిఎస్కే ప్లేఆఫ్స్ చేరాలంటే ఒక్క దారి ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో అన్నిట్లో గెలవాలి. అంటే 100% విజయాలు నమోదు చేయాలి. రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. అప్పుడు 8 విజయాలు 16 పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కావడం చాలా కష్టం అయినప్పటికీ సిఎస్కే స్థాయికి తగ్గట్టుగా ఆడితే పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే పైన రాజస్థాన్ రాయల్స్ విషయంలో చెప్పినట్టుగా క్రికెట్లో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. గతంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలాగే గెలిచి ప్లేఆఫ్స్ చేరిన రికార్డు ఉంది. ఇది ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేస్ గురించిన వీడియో. కాగా ఈ సీజన్లో ఏ జట్లు ప్లేఆఫ్స్ చేరతాయని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. చివరగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.